కుటుంబానికి సంబంధించైనా, మన ఆత్మీయ జీవితానికి సంబంధించైనా, సమాజంలో జీవితానికి సంబంధించైనా, మన పిల్లలైనా, ఇంటి వాళ్ళైనా, బయటి వాళ్ళైనా, సేవ చేసే సేవకుడి సేవలో అయినా వైఫల్యాలు జరుగుతున్నాయి, ప్రతికూలతలు ఎదురవుతున్నాయి అంటే అసలు కీలకం ఎక్కడుంది? దేవునికి స్తోత్రం. కారణం ఎక్కడ? దాన్ని నిశితంగా పరిశీలించుటయే వివేచన, వివేకం. అన్న మనకి ఎలా వచ్చింది వివేకం అని అడగండి. ఆ వివేచన మనకి ఎలా వచ్చింది? అది అవసరమే. పామురం వల్ల నిష్కాపట్యం అవసరమే, పాము లాంటి వివేకం అవసరమే. ఆ వివేకం మనకి ఎలా వచ్చింది అంటే ఆ వివేకం కూడా దేవుడే ఇవ్వాలి. అది పరిశుద్ధాత్మ ద్వారా కలుగుతుంది అని దేవుని వాక్యం సెలవిచ్చింది. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 1-2 వచనాలు మీరు చూడగలిగితే ఇలా రాస్తుంది, చూడండి. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురం ఎదిగి ఫలించును. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగు. అద్దుగో యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారముగు ఆత్మ, తెలివిని యెహోవా యెడల భయభక్తులను పుట్టించు ఆత్మ. ఏమండి, ఒక చిన్న మాట. సహజ సిద్ధంగా మనుషులుగా మనకు కొంత వివేకం ఉంటుంది. అందరూ ఒకసారి 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. సహజంగా మనుషులుగా మనకి కొంచెం సహజంగానే కాస్త తెలివితేటలు ఉంటాయి, కాస్త వివేకం ఉంటుంది. మానవ వివేకానికి మించిన వివేకం దేవుని ఆత్మ ద్వారా కలిగిద్దట. దేవుని పరిశుద్ధాత్మ ద్వారా ఒకడు ఆ వివేచన లేదా వివేకము అనేటువంటి కృప పొందాడు అనుకో, అందరిని మించినటువంటి వివేకం ఉంటుందట. సహజంగా ప్రకృతి సిద్ధంగా సామాన్యంగా అందరికీ వచ్చినట్టు నీకు వచ్చిన తెలివితేటలు వివేకం కాదు. దేవుని పరిశుద్ధాత్మ నీకు కృపనిస్తే మానవులకు మించిన వివేకం నీకు దొరికిందట. సునిశిత బుద్ధి, సూక్ష్మ గ్రాహ్యత నీలో నీకు వచ్చేటట్టు దేవుడు చేయగలడు. సింపుల్. సొలొమోనే పెద్ద ఏజ్ ఉన్నోడు కాదు, చిన్నోడు, చిన్న వయసులో సింహాసనం ఎక్కాడు. దావీదంటే మహాపరాక్రమశాలి, అనుభవశాలి, అన్ని విషయాల్లో జ్ఞానం కలిగినోడు, వివేకం కలిగినోడు దావీదు. ఆయన వృద్ధాప్యం వచ్చింది, చిన్నవాడు కొడుకు సొలొమోన్ ఎక్కాడు సింహాసనం. ఒక క్లిష్టమైన సమస్య వచ్చింది. ఒకరోజు ఒక బిడ్డను తీసుకొని ఇద్దరు తల్లులు వచ్చారు. ఒక ఆమె అంటది బిడ్డ నాది అని, ఇంకొక ఆమె అంటది బిడ్డ నాది అని. ఇద్దరు ఆనవాళ్ళు చెబుతున్నారు, ఇద్దరు నిజమే అన్నట్టు, ఇద్దరు జన్యుని అన్నట్టున్నారు. ఇద్దరు చెప్పేది నిజమే అన్నట్టుంది. చుట్టూ ఉన్న వాళ్ళంతా ఆశ్చర్యచకితులై చూశారు. బుక్ అయ్యాడు సొలొమోను. అసలు ఇప్పుడు వీళ్ళల్లో ఈ బిడ్డ అసలు తల్లి ఎవరో ఎలా పసిగడతాడు, ఎలా న్యాయ తీర్పు చెప్తాడు, మనాడు రంగు ఇప్పుడు బయటపడిద్ది అని ఒకళ్ళ మొక్కళ్ళు ఒకళ్ళు చూసుకొని ముసిముసి నవ్వులు నవ్వుకుంటున్నారు సొలొమోన్కి వెళ్ళి చూసి. సొలొమోను ఆల్రెడీ దేవుని దగ్గర కృప పొందాడు. ఈ పాయింట్ దగ్గరే అడిగాడు దేవుణ్ణి, విస్తారంగా ఉన్న ఈ ప్రజలకు న్యాయం తీర్చేటువంటి రాజుగా నన్ను నిలబెట్టావు కనుక వీరికి సరైన తీర్పు తీర్చడానికి, న్యాయం జరిగించడానికి కావలసినటువంటి జ్ఞానము నాకు అనుగ్రహించమని వరము కోరాడు. దీర్ఘాయుష్నైనను ధనమునైనను నీ శత్రువు ప్రాణమునైనను నీవు అడగక ప్రజలకు మేలు కలిగించే యుక్తమైన దాన్ని నువ్వు అడిగినందున వీటితో పాటు జ్ఞానమును నీకు ఇచ్చాను, దాంతోపాటు ఐశ్వర్యమును ఘనతను కూడా నీకు ఇస్తున్నాను, పొందుకోమన్నాడు దేవుడు. దేవుడి కృప. దేవుణ్ణి అడిగితే దేవుడు ఇస్తాడండి, జ్ఞాన వివేకములు అనుగ్రహిస్తాడండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5-6 వచనాలు చూడండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5-6 వచనాలు చూడండి. మీలో ఎవనికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవునిని అడగవలెను. దేవుడు ఎవరిని గద్దించక అందరికీ ధారాళముగా దయచేయవాడు. ఉందా లేదా? దేవునికి స్తోత్రం కలుగును గాక.
ప్రియులారా, దేవుని దగ్గర ఉంది అదనపు శక్తి. ఇప్పుడు అంటే మీరు బైబిల్ చదివితే ఇప్పుడు సొలొమోను ఏం తీర్పు తీర్చాడో మీకు తెలిసిద్ది. ఆల్రెడీ తెలిసేలే, మీకు తెలుసులే, నాకు నమ్మకం తెలుసని. ఒకవేళ బైబిల్లో ఈ మ్యాటర్ మీకు రాయబడి ఉండకపోతే మీరు ఏం చెప్పగలుగుతారు దానికి ఆన్సరు? మీ వల్ల ఇద్దా? ఏం లేదండి, సత్రంలో ఇద్దరు బిడ్డల్ని కన్నారు పక్క పక్కనే. ఒక ఆమె బిడ్డ, ఆమె నిద్రలో పొర్లింది బిడ్డ మీద, ఆ బిడ్డ చచ్చింది. ఆ చచ్చిన బిడ్డని ఈమె ప్రక్కలో వండుకోబెట్టి బతికున్న బిడ్డను తీసుకెళ్ళి తన ప్రక్కలో వండుకోబెట్టుకుంది. అది ప్రాబ్లం. అర్థమైందా? కన్న తల్లికి తెలుసుగా తన బిడ్డ ఎవరో. లెగి చూస్తే చచ్చిన బిడ్డ తన ప్రక్కలో ఉంది. ఈ బిడ్డ నాది కాదు, ఆమెది, నా బిడ్డ అక్కడ ఉంది. అది గొడవ. నీ చచ్చిన బిడ్డను తెచ్చి నా ప్రక్కలో పండుకోబెట్టి నా ప్రక్కన ఉన్న నా పసిబిడ్డను తీసుకెళ్ళి నీ బిడ్డగా నువ్వు చేసుకున్నావు, ఇది న్యాయం కాదు, నా బిడ్డను నాకు ఇవ్వు అని గొడవ. ఇది రాజు దగ్గరికి పోయింది. రాజు ఏం చేశాడు? అసలు తల్లిని పసిగట్టాలంటే దానికి ఏమో గంటల వ్యవధి తీసుకోవాలా, ఒక 2 రోజులు వాయిదా వేయలే. తక్షణమే సైనికుడిని పిలిచి, ఏయ్ పోయి ఆ బిడ్డను తీసుకొని 2 ఖండాలు చేసి చెరో ఖండం ఇచ్చేయమన్నాడు. ఈ సైనికుడు అక్కడ దాకా పోయేసరికి కన్న తల్లి పెద్దగా కేక పెట్టింది, అయ్యా నా బిడ్డను ఏం చేయొద్దు. కానీ తల్లి తన బిడ్డ తెచ్చిందే, ఆ తల్లి మౌనంగా ఉంది. ఎందుకు? నా బిడ్డ తెచ్చింది, దాని బిడ్డ కూడా చావాలి. ప్రియులారా, అప్పుడు సొలొమోను అన్నాడు, ఆ సైనికుడు, దాగు పక్కకు పో, నా బిడ్డను బ్రతకనిమ్ము అన్నదే ఆమెయే వాని తల్లి, వానికి ఇచ్చేయమన్నాడు. ఈ దుర్మార్గులను తీసుకెళ్ళి కారాగారంలో పడేయండి అన్నాడు. ఎలా చెప్పగలరంటే, కన్న తల్లి ప్రేమకు మించిన తీర్పు, న్యాయం ఇంకొకటి లేదురా, అక్కడే బయటపడింది. అవతల దాన్ని బిడ్డ కాదు కాబట్టి చచ్చినా పర్వాలేదు అని మౌనంగా ఉంది. కన్న తల్లి కాబట్టి ఎక్కడుంటేనే నా బిడ్డ క్షేమంగా ఉంటే అంతే చాలని అందరి తల్లి. అది తల్లి ప్రేమ. తల్లి ప్రేమకు మించిన సాక్ష్యం ఇంకొకటి లేదు. తల్లి ప్రేమకు మించిన సాక్ష్యం ఇంకొకటి లేదు. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది మీకు? అంత సులభంగా, అంత ఈజీగా, అంత పెద్ద సమస్యని తృణప్రాయంగా డీల్ చేయగలిగాడంటే అది సామాన్యమైనదా? 318 మందిని వెంటేసుకొని పోయి 4 రాజుల్ని తన్ని, లోతుని అతను కలిగిన సమస్తాన్ని తీసుకొచ్చి సొదొమలో పడేశాడంటే ఏం జ్ఞానం అది? దేవుడిచ్చిన జ్ఞానం. రాత్రి వేళ వెళ్ళి మొనలు తీర్చి, మరి 4 రాజుల సైన్యం అంటే కనీసం 20,000 మంది పైన ఉంటారండి. అబ్రహాం వెంటేసుకొని పోయింది 318 మందిని. 20,000 ఎక్కడ, 318 మంది ఎక్కడ? వ్యూహం రచన చేసి వాళ్ళ ఎదుర ఏ విధంగా దెబ్బ కొడితే వాళ్ళు భయపడి పారిపోతారో ఆ విధంగా ప్లాన్ ప్రకారం సిద్ధం చేసి కొడితే 4 రాజులు పరారు. 318 మందితో 4గురిని, గిద్యోను అయితే 300 మందితో మిద్యానీయులు మొత్తాన్ని ఉరికిచ్చాడు. ఏమి లేదు, కాగడా కొండ. మరీ దారుణం ఇదైతే. వీళ్ళు కత్తులు బట్టి యుద్ధాలు కూడా చేయలే. కాగడా, దాన్ని మూసిన కొండ. నేను చెప్పినప్పుడు కుండలు పగల కొట్టండి అన్నాడు, అంతే. యెహోవా ఖడ్గము గిద్యోను ఖడ్గం అని కేకలు వేస్తే కొట్టండి అన్నాడు, అంతే. ఇక పరిగెత్తరు మిద్యానీయులు. వామ్మో వచ్చి పడ్డారా గిద్యోను సైన్యం అని. ఎంత సైన్యం? 300 మంది. వాళ్ళు వేల జనులు చస్తా బతుకుతా పరిగెత్తారు. జయం గిద్యోనుదయింది. చస్తా బతుకుతా పరిగెత్తారు, విజయము అబ్రహాముదయింది. పెద్ద వివాదం, దేవుడిచ్చిన చిన్న వివేకం, కథం, న్యాయం జరిగింది. ఇదంతా కూడా ఎందుకు చెప్తున్నానంటే, సూక్ష్మగ్రాహ్యత. ఒక సమస్యను డీల్ చేయడానికి అసలు కీలకాన్ని కనిపెట్టాలి, మూలాన్ని కనిపెట్టాలి. వర్షాకాలం వాన పడుతుంది. వెనకటి రోజుల్లో దోశలతో తాగేవాళ్ళు మజ్జిగ అన్నం.
ఇప్పుడే మనం ఇట్లా తింటున్నాం వేళ్లతో. మా నాన్న కూడా ఇట్లా దోశలు బట్టి తాగుతాడు. ఎంతమందికి తెలుసు వెనకటోళ్ళు ఇట్లా తాగుతారని? పూరిళ్ళు ఒకడున్నాడు, వాకిటి ఎదురు కూర్చొని మజ్జిగన్నం తాగుతున్నాడు. వర్షాకాలం చిన్న చిన్న కప్పలు ఎగురుతా పోతున్నాయి. వీడి చేతి మీదుగా పోయింది ఒక కప్ప, చిన్నదే, పెద్దది కాదు. వీడేమనుకున్నాడు, పైకి దూకింది అనుకోవాలా, మజ్జిగలో పడింది అనుకున్నాడు. మజ్జిగన్నం తాగుతున్నాడు, కప్ప పైగా దూకింది, వీడేమో అప్పుడే తాగాడు. వీడు ఫిక్స్ అయిపోయాడు, ఆ దోసిలిలో కప్ప దూకింది, అది నా కడుపులోకి పోయిందని. ఇక చూడు, కడుపులో తిరుగుతుంది కప్ప, గందరగోళం అయిపోతున్నాడు. ఎక్కడెక్కడ డాక్టర్ అందరూ చూపిస్తున్నాడు. చూసిన వాళ్ళు ఏమో పరీక్షలు చేసి కప్పలేదు, నీ మొహం లేదువా అంటున్నారు. వాడికేమో పొట్ట ఉబ్బిపోతుంది, మనిషి రోజు రోజుకి సన్నంగా అయిపోతున్నాడు, పొట్టేమో ఇంతలావు అయిపోతుంది. ఏందయ్యా? ఏందండి, ఎవరికి అర్థం కావట్లేదు నా బాధ, కప్పను మింగానండి నేను అంటున్నాడు వాడు. నేను కప్పను మింగానండి, నా కడుపులో ఉందండి, అది కదిలాడుతుందండి అంటున్నాడు. ఇప్పుడు ఏం చేయాలా? చివరికి వాడు ఎట్టయ్యాడు తెలుసా? పేషెంట్ అయిపోయాడు. తిండి తినలేకపోతున్నాడు, తిన్నది వంట పట్టట్లా, దిగులేసుకున్నాడు. పొట్ట మాత్రం లావుగుంది, మనిషి స్కెల్టన్ లాగా అయిపోయాడు, సన్నగా అయిపోయాడు, పుల్ల కాళ్ళు పుల్ల చేతులు పడ్డాయి, సావుకు తయారయ్యాడు. నీలాంటి తెలివిగలడు ఒకటి తెలుసుకున్నాడు ఈ సంగతి. తెలుసుకొని వాడు పోయాడు, వాడి దగ్గరికి, ఆ తెలివిగలడు పోయాడు. అందరూ మాట్లాడినట్టు మాట్లాడలా, రివర్స్ మాట్లాడాడు. వైద్యుడు దగ్గర టెస్ట్ చేశాడు, పొట్టంతా పట్టి చూసి, పెద్దదైందిగా అన్నాడు. పెద్దదైందిగా? అసలు ఎట్ట మింగావు? అయ్యా అయ్యా తగిలిందా నీకు? తగిలిందా? అద్దుగో ఇప్పుడు చెప్పాయి వాళ్ళకే. అయ్యో నేను మింగాను రా మొర్రో అంటే నమ్మట్లేదయ్యా. నీకు తగిలిందయ్యా? తగలటం ఏంది, పెద్దగా అయిందిరా నాయన, ఎట్లా భరిస్తున్నావురా దాన్ని అన్నాడు. అది కదయ్యా నన్ను ఇట్లా చేస్తుంది, ఈ చేతులు చూడయ్యా, ఇనప మొక్కలాగా ఉండేవాడిని కట్టె పొలలాగా అయిపోయానయ్యా. నేను తిన్నదంతా అదే తింటుందయ్యా, నా ఒంటికి పట్టనీయట్లేదయ్యా. ఒరే 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 ఒరే, సరే ఏం బాధపడవాకు, నేను గక్కిస్తాలేదాన్ని అన్నాడు. నేను ఒక మందు ఇస్తాను, పడిపోయిద్దిలే, ఏం భయపడవాకు అన్నాడు. అయ్యా అయ్యా నీ దండం పెట్టి చచ్చి నీ కడుపున పడు, నా కడుపున పుట్టదు పాడదు, నేను తిక్కలోడు, నా కడుపున ఎందుకు రా నాయనని నన్ను ఎట్లన్నా బతికిచ్చయ్యా, బాగు చేయ. రేపు వస్తాను, ఎంతవరకు తాగలవో అంతవరకు కడుపు నిండా మజ్జిగన్నం తాగురా అన్నాడు. ఏమన్నావు? మజ్జిగన్నం కడుపు నిండా పేకల దాకా తాగాల నువ్వు అన్నాడు. ఎందుకంటే బరీగా తాగావంటే తేలిద్ది, మజ్జిగ కడుపులో ఉంటాయి కదా, తేలిద్దిరా, తేలి నువ్వు కక్కినప్పుడు ఈజీగా బయటపడిద్ది అని చెప్పిపోయాడు. మరుసటి రోజు వచ్చేటప్పుడు వాడి సంచిలో ఒక సైజు కప్పని పెట్టుకొని వచ్చాడు. మరి కీలకం, వాడు మామూలుగా వాడు బాగుపడాడు, సచ్చేటట్టు ఉన్నాడు. మరి ఎవడైనా సరే పరీక్ష చేసినాడు కప్ప లేదు అంటే ఊరుకోవట్లేడు. వాస్తవానికి కప్ప లేదు, అది పక్కకు దూకింది, వీడేమో కడుపులో పోయింది అనుకుంటున్నాడు. మరి ఎవడు చూసినా లేనప్పుడు లేదనే చెబుతారు కదా. కొంతమంది అంతే నా దగ్గరకు వస్తారు, దెయ్యం పట్టిందయ్యా అని. ఏ డాక్టర్ దగ్గరికి పోయినా ఏమి లేదంటున్నారు, అయ్యా నాకేందో అర్థం కావట్లేదు. ఇట్లాంటి కేసులు ఉన్నాయి. ఇక్కడ కూర్చున్న వాళ్ళు కూడా ఉన్నారు ఇట్లాంటి వాళ్ళు, కప్పన మింగిన వాళ్ళు ఉన్నారు, కప్పన మింగిన వాళ్ళు. ఇక వాడు వచ్చి ఏం చేశాడు తెలుసా? వీడికి వాంతులు అవ్వటానికి మంది ఇచ్చాడు. వాంతులు అయినప్పుడు కక్కుతాడుగా. ఇప్పుడు కప్పని గుర్తించినోడు చెప్పిన మాట వింటాడు, ఇక వాడు విన్నాడు, పేగల దాకా తాగాడు మజ్జిగన్నం. వీడు వచ్చి మందు ఇచ్చాడు వాంతు అవ్వటానికి. ఇక ఆ మందు మింగాడు, ఇక వాంతులు స్టార్ట్ అయినాయి. పెద్ద శబ్దంతో కక్కుతున్నాడు. ఆ కక్కేటప్పుడు వీడు దోషులు పట్టాడు.
దోశలు ఎందుకు అంటే కప్పని పట్టుకోవటానికి. నువ్వు నా దోశల్లో కక్కురా, పర్వాలేదు కక్కురా, అది పడిద్ది కక్కు, నీకెందుకు, నీకు ఈ దెబ్బతో నీ దరిద్రం వదిలిలే కానీ అన్నాడు. దేవునికి స్తోత్రం. వాంతులు అవుతున్నాయి. ఆ కక్కేటప్పుడు వాడు ఉదరించుకొని అంటున్నప్పుడు ఈ చేతిలో కప్ప తీసి, సంచిలో కప్ప తీసి చేతిలో పెట్టుకొని వాడు కక్కేటప్పుడు దాని మీద పడేటట్టుగా కక్కించాడు. అబ్బా చిక్కింది రాబాయ్, చిక్కింది రాబాయ్, అయిపోయింది రాబాయ్, ఇక మిగిలినంత కక్కేసారు. అండి ఇంక లేదయ్యా, ఇంక లేదు, మొత్తం కక్కేసానయ్యా, మరి చిక్కిందిరా, దొంగ చిక్కింది రారా అని. అబ్బాయి నీళ్ళు పోయండి, దీని మీద నీళ్లు పోయండి అని తప్పట్లే. వెనకటోళ్ళు అట్ట చేశారు. మరి సోదరులను లైన్ చేయాలంటే ఎట్ట చేయాలా? కొంతమంది ఉంటారండి సోది రకాలు, ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు సోదరులకి. అప్పుడు చూపించాడు, ఇంతలా ఒక కప్పని ఎట్టబరిస్తున్నావురా నాయన లోపల. అయ్యా వచ్చిందా చూడయ్యా, నన్ను నాశనం చేసిందయ్యా, ఇక పోయిందిలే పో, ఇక తినిపో, ఇప్పుడు చెప్పు ఏమైనా గైలాడుతుందా అంటే, లేదయ్యా ఇంకేడయ్యా, అయ్యా పొద్దున్న నువ్వు మజ్జిగన్నం తాగమన్నప్పుడు కూడా తిరిగిందయ్యా. తిరిగింది నీ మొహం. దేవునికి స్తోత్రం కలుగునుగా. చెప్పండి గట్టిగా స్తోత్రం చెప్పండి. చెప్పు, ఇంకోసారి చెప్పు. మా నాన్న చెప్పాడు ఈ స్టోరీ. పాపం ఎట్లనో వివేకం ఉపయోగించి బతికిచ్చారు మనుషుల్ని, లేకపోతే సచ్చేవాళ్ళు అన్యాయంగా. అప్పటి నుంచి 4 రోజుల్లో నార్మల్ వచ్చేసాడు. పులికాడికి గిలి పెద్దదని మనకి పరీక్షలు తేలనంత వరకు ఒక రకంగా ఉంటుంది. పరీక్షలో ఫలానా రోగం అని తెలిసిన తర్వాత అప్పటిదాకా కనబడని రోగ లక్షణం అప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి. కాస్త గుండె ఏదో కొంచెం తేడా ఉంది అన్నారు అనుకో, అప్పటి నుంచి నొప్పి స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ఆయాసం అవుతుంటుంది, గందరగోళం అవుతుంటుంది, అన్నీ అయిపోతుంటాయి. అర్థమైందా? నేను చెప్పేది జోక్ కాదు, నిజం. వివేకం ఉండాలి, వివేకం. ఎక్కడ మీట నొక్కితే ఎక్కడ బొలు వెలిగితే, దీనికి మొత్తానికి ఎక్కడుంది అసలు, దీనికి కీ ఎక్కడుంది తెలుసుకొని అక్కడ కొడితే మొత్తం లైన్ బ్యాలెన్స్ అవుతుంది.